మీరు వేసినటువంటి అధికారులే ఉన్నారు, పోలీస్ అధికారులు. ఒకసారి ఆలోచించండి. రైట్ రైట్. సత్యనారాయణ గారు మళ్ళీ వస్తాను ఆగండి. మనతోటి వర్మ గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్. వర్మ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి వర్మ గారు అసలు ఏం జరిగింది అక్కడ? ఏమి జరిగింది అంటే యాక్చువల్గా అక్కడ ఎలక్షన్ లో మనకి చేసిన వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళాను. ఓకే. మా పార్టీలోంచి వెళ్ళిన కొత్త జనసేన అక్కడ రెండు ఉన్నాయి. 2009 నుంచి ఉండి టీం ఒకటి, 5 నెలల్లో మా పార్టీ నుంచి వెళ్ళిన కొత్త జనసేన. టీడీపీ నుంచి వెళ్ళారు. టీము టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళారు. ఓకే. ఆ టీము ఏం చేశారంటే దాడి చేశారు. నేను వెళ్ళడం అక్కడికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే నేను అక్కడికి రాకూడదు. మీ వాయిస్ మ్యూట్ లో పడింది వర్మ గారు. ఎలక్షన్ చేసిన వ్యక్తిని మేము వదులుకోం కదా, వెళ్ళి మాట్లాడి వాళ్ళ దగ్గర ఒక అరగంట కూర్చుని వచ్చాం. ఈ దాడికి దీని ఏదో పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అంటగట్టే ఎక్కర్లేదు. వాళ్ళు కొత్తగా వెళ్ళిన టీము, మా దగ్గర నుంచి వెళ్ళిన టీం అంట. వాళ్ళ మీద ఆల్రెడీ మేము చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకి ఇంటిమేషన్ చేయడం జరిగింది. అంచేత ఈ లోపల లా అండ్ ఆర్డర్ ఏదో ప్రాబ్లం అయిపోయింది. అసలు ఎక్కింది ఎంతసేపు, ఇంకా డీజీని మార్చలేదు, మొత్తం అంతా కూడా వైసీపీ కలరే ఉంది. ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు. దేనికి దానికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒక రోజులోనే రాష్ట్రం రావణాకాష్టం అయిపోయిందని చెప్పి అన్ని సంకల్ప గుద్దుకోవాలని పని లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పోలీస్ తోటే న్యాయం జరిగే విధంగా పోలీసింగ్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. అంతేగాని ఇష్యూ జరిగిన మాట వాస్తవం. ఆ ఇష్యూ జరిగిన విధానం ఇది. దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని ఆల్రెడీ ఆ ఊరు, ఆ గ్రామ మన వాళ్ళు, తర్వాత మా జడ్పీటీసీ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాడి అయితే జరిగిన మాట వాస్తవం. చేసింది కూడా వీళ్ళే. మీకు చెప్పేది ఎవరైతే మా దగ్గర నుంచి వెళ్ళిన కొత్త టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం. సో ఇప్పుడు నారాయణమూర్తి గారు ఏంటంటే జనసేనకి తెలుగుదేశానికి మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని రావాలి, దీన్ని ఆసరాగా చేసుకొని అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు కనిపిస్తా ఉంది నాకు. తీసుకొస్తాం. ఈ గ్యాప్ ఈ రాజకీయాలు మాకు ఉండవు. వాళ్ళు దాడి చేశారు ఈయన మీద. మా దగ్గర కూడా గ్యాప్ పెట్టడానికి మాకేందుకు వాళ్ళు ఎలా కొట్టుకుంటారు? సభ్యత ఉన్న వాళ్ళు, దూరదృష్టి ఆలోచన చేసేవాళ్ళు, ఏదో చిన్న గొడవ అయ్యేసరికి దెబ్బలాడుకుని పార్టీలు ఇడిపోయే పరిస్థితులు ఏమి ఉండవు. చిన్న చిన్న జరుగుతుంటాయి పొలిటికల్ గా ఉన్నప్పుడు. వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలన్నది అంటే వీళ్ళకి చట్టాల గురించి ఇది వరకు తెలియదు కాబట్టి అన్ని వాళ్ళు చెప్పినట్టే. అవును, ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, చర్యలు తీసుకుంటారు, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అంతేగాని పెన్షన్లు ఇచ్చేయండి చూస్తాం, ఇంకోటి ఇచ్చేయండి చూస్తాం అంటున్నారు. మీ గురించే చూస్తారు. మీ గురించి మీరు ఎంత తప్పు చేశారో, మీరు ఎన్ని చేశారో, అసలు ఆర్థిక పరిస్థితి ఏంటో ముందు ఆ శ్వేతపత్రం ప్రకటన చేసిన తర్వాతే పరిపాలన స్టార్ట్ అవుతుంది. ప్రజలకు కూడా అర్థం, చేసిన పని ఎంత ఉంది, చేసిన స్కామ్లు ఎంత ఉన్నాయని ప్రజలకు అర్థమైన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పరిపాలన మొదలవుద్దని చెప్పి తెలియజేస్తూ నేను టెంపుల్కి వెళ్తున్నానండి. అందుకనే మీరు అడిగితే నేను జస్ట్ ఈ మెసేజ్ చెప్పేసి నేను వెళ్తానని చెప్పాను. నాయుడు గారు ఏమన్నా అడిగేది ఉంటే నన్ను ప్రశ్న అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మ గారు. మొత్తానికి అంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి వర్మ గారు, నేను ఒక మాట నేను ఏమంటానంటే, మీరు న్యాయం జరుగుద్ది, కేసులు పెడతారు, కొత్త జనసేన, పాత జనసేన, కొత్త టీడీపీ, పాత టీడీపీ ఇవే చెప్తున్నారు. మంచిదే. కొత్త జనసేన ఒకటి, పాత జనసేన, కొత్త టీడీపీ. రేపు పొద్దున్న కొత్త టీడీపీ ఏమైనా వస్తుందని చూద్దాం. నేనేమంటానంటే, మీకు న్యాయం చేసుకోండి. మీ మీద దాడి జరిగింది కదా, నేననేది మీకు న్యాయం చేసుకోండి, ప్రజలకు న్యాయం చేయండి. మీకు అధికారం ఇచ్చారు కాబట్టి వర్మ గారు ఇక్కడ నారాయణమూర్తి గారు అంటే మీ మీద నారాయణమూర్తి గారికి విపరీతమైన ప్రేమ ఉన్నట్టు, అంటే ఇక్కడ అసలు క్రియేషన్ అంటే చూసే వాళ్ళకి ఏంటంటే వేరే విధంగా సింపుల్ గా చెప్తానండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కోరుకునేది ఏంటంటే ఇద్దరికి గ్యాప్ రావాలని. ఆ గ్యాప్ వచ్చే పరిస్థితి లేదు. ఫెవికాల్తో అంటుకున్నట్టు ఉన్నాయి టీడీపీ, జనసేన.
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా విత్ ఇన్ ది పార్టీ ఫ్యామిలీలో సెటిల్ చేసుకుంటారు తప్పితే ప్రతి పార్టీలోనే ఉంటాయి. ఏమంటారు నారాయణమూర్తి గారు? ఓకేనా? అటువంటి ఆశ పెట్టుకోక్కర్లేదు. అది ఇద్దరు పరిపాలనలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. రైట్, ధన్యవాదాలు వర్మ గారు. మళ్ళీ వారం రోజుల్లో రండి వర్మ గారు, మళ్ళీ వారం రోజులు